హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అసలైన ఘట్టం, అంటే పెళ్లి రోజు అనమాట. పెళ్లి జరిగిన రోజు ఇది. ఆ రోజు అందరం చాలా బాగా రెడీ అయిపోయాము. పిల్లలు అందరూ రెడీ అయిపోయారు, చాలా బాగా రెడీ అయ్యారని చెప్పేసి అలా ఫోటోషూట్స్ అవన్నీ చేసుకున్నాము. దాని తర్వాత పెళ్లి కూతురు ప్రతానం చీర పెట్టిన తర్వాత చేంజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చేంజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ రెడీ అయిన తర్వాత అండి ఇదంతా కూడాను. సో ఇంకా పెళ్లి మండపంకి వెళ్ళలేదు. ప్రతానం అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళ అత్తగారు వాళ్ళు పెట్టిన చీరని కట్టుకున్నారనమాట. సో ఇలా ఓని వేసుకోవడం, ముసుగు అంటారు కదా, సో అది వేసుకోవడము ఎంత సంప్రదాయంగా అనిపిస్తుంది అంటే మన హిందూ ధర్మం గురించి చెప్పాలి అని అంటే మ్యారేజెస్లో చాలా కనిపిస్తుంటుంది ఆ హిందూ ధర్మం అనేది. ప్రతి ఒక్కటి సాంప్రదాయపరంగా పద్ధతిగా చేస్తూ ఉంటారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఫోటోషూట్ అట్లా చేసుకున్నాం అనమాట. మా క్యూట్ పాప చూడండి ఎలా రెడీ అయ్యిందో. సో నాతో పాటు తను కూడా మంచిగా హెవీగా రెడీ అయింది. ఫస్ట్ కొంచెం డల్గా అనిపించింది ఇంట్లో రెడీ అయినప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత యాక్టివ్గా అయింది. ఇంకా చిన్నపిల్లల గురించి తెలిసిందే కదా, సో వాళ్ళని అలా రెడీ అవ్వాలంటే వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు, ఇరిటేషన్గా అనిపిస్తుంటారు. సింపుల్ డ్రెస్ వేసుకోవాలి అని అనుకుంటారు. అకేషన్స్ అప్పుడు ఇలా రెడీ అవ్వాలనేది మదర్స్ కోరిక. ఆబ్వియస్లీ నేను కూడా యాజ్ ఏ మదర్గా మా పాప కూడా క్యూట్గా రెడీ అవ్వాలనేది నా కోరిక అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళ అందరూ కలిసి ఫొటోస్ దిగాము. సో అందరం కలిసాము, చాలా ఎంజాయ్ చేసాము. వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇది అసలైన ఇంకా చెప్పాలి అని అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేసిన మూమెంట్ అనమాట. నేను లాంగ్ నుంచి తీయడం నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చాను. కరెక్ట్గా తాళి కట్టే టైంకి నేను స్టేజ్ మీద ఉండి వీడియో తీయగలిగానండి. చాలా ఎమోషనల్ అయ్యింది హారిక. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, తనది లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్ అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అందరి అంగీకారంతోనే అందరి సమక్షంలో తన మ్యారేజ్ చేస్తున్నారు. అండ్ దీనికి వాళ్ళ ఫాదర్ లేకున్నా కూడా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు బంధువులందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఇద్దరికి అన్ని రకాలుగా హెల్ప్ చేయడము, అన్ని విధాలుగా తను తీసుకెళ్ళడం, తనకు ధైర్యం ఇవ్వడం చేశారనమాట. చాలా బాగా మా ఇంట్లో ఇప్పటి వరకు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో జరిగిన మ్యారేజెస్ అన్నింటిలో కూడా తనది చాలా హైలైట్గా జరిగింది, చాలా గ్రాండ్గా. అందరం కూడా ఎంజాయ్ చేశాము, అందరం పార్టిసిపేట్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా మేము అండ్ దాని తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత డీజే కంపల్సరీగా ఉండాలి. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేమందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇక్కడ బిగ్ పాప ట్రై చేస్తుందన్నమాట డ్యాన్స్ వేయడానికి, బట్ తనకి కంఫర్టబుల్గా లేదు ఆ డ్రెస్లో. చూస్తుంది, ఇంకా అందరికి అదే చెప్తుంది, నేను నా డ్రెస్ కంఫర్టబుల్గా లేదు అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత చేంజ్ చేసేసాను నేను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు వచ్చే క్లిప్పింగ్లో కనిపిస్తుంది తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా అప్పుడు పార్టిసిపేట్ చేసింది అనమాట. అప్పటికి మేము ఫుల్గా ఇంకా డ్యాన్స్ కూడా వేసేస్తున్నాము. ఇక్కడ మా వదిన గురించి మీకు తెలుసు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఈ వీడియోస్లో డ్యాన్స్ తను బాగా ఎంజాయ్ చేస్తారు, తనకి చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ అనేది కూడా. అండ్ పిల్లలు పెద్దలు మమ్మల్ని మేము స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చి డ్యాన్స్ వేశారు, అందరూ ఎంజాయ్ చేశారు. సో మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా డ్యాన్స్ ఇక్కడ కనిపిస్తుంటుంది. సో నేను డ్యాన్స్ వేయనేమో అనుకున్నారు కదా, సో ఇక్కడ నా డ్యాన్స్ కనిపిస్తుంటుంది చూడండి. బట్ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా జస్ట్ ఎంజాయ్ చేస్తాను నేను కూడా. సో అదైతే చూసేయండి మీరు. అండ్ రీసెంట్ డేస్లో అందరూ బాగా ఎంజాయ్ చేసే సాంగ్స్ ఏమన్నా ఉన్నాయనంటే సంక్రాంతికి వచ్చిన మూవీ నుంచి గోదావరి గట్టి కడ రామచిలుక అనే సాంగ్ ఒకటి, అండ్ రాను బొంబాయికి రాను సాంగ్ ఒకటి,
బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. దాంతోపాటు ఫ్లోక్ సాంగ్స్, అంటే ఫ్లోక్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా చిరంజీవి గారి సాంగ్స్ అవన్నీ కూడా పెట్టారు. బ్రేక్ డ్యాన్స్కి సంబంధించిన అట్లాంటి ఎంజాయ్ చేసే సాంగ్స్ అన్నీ పెట్టారండి. సో అన్నిటికీ అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఘట్టం అండి. ఈ ఘట్టం అయితే అందరినీ బాధ పెట్టించే ఘట్టం అనమాట. అంటే అందరూ బాధపడుతూ ఉంటారు. మన ఇంట్లో పుట్టిన అమ్మాయిని ఇంకొకరింటికి, అంటే 20 సంవత్సరాలు తన ఇష్టంగా, 25 సంవత్సరాలు తన ఇష్టంగా, తను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మన ఇంటి ఆడపిల్లను ఇంకొకరింటికి వెళ్తున్నారు, అంటే పంపిస్తున్నాము. సో అందులో ఎంతో బాధాకరం అనిపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగినవన్నీ కూడా, ఇక్కడ ఎంజాయ్ చేసినవన్నీ కూడా, ఇక్కడ అనుభవించినవన్నీ కూడా పక్కకు పెట్టేసి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని అంటే ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టుగా మళ్ళీ మనం చేంజ్ అయ్యి సో అందరిలో కలిసిపోయి అక్కడే ఉండాలి. సో ఇలా అప్పగించడం అనే సంఘటన టైంలో చాలా బాధ అనిపిస్తుంటుంది. తను కూడా చాలా ఎమోషనల్ అయ్యింది, అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు బాగా. సో వాళ్ళ అత్తగారికి, తన భర్తకి, అందరికీ ఇలా అప్పచెప్తున్నారనమాట. సో ఎలాంటి మిస్టేక్స్ జరిగినా అర్థం చేసుకొని తనని అంటే గైడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో
సో ఇది నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చారండి, 2 days గ్యాప్ వచ్చింది. మ్యారేజ్ తర్వాత సండే రోజు రిసెప్షన్ జరిగిందనమాట. బట్ నేను ఎక్కువ క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదని చెప్పేసి సో యాడ్ చేసేసాను దీంట్లోనే. రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది, రిసెప్షన్ కూడా. సో బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, మంచిగా ఫోటోషూట్స్ అవన్నీ కూడా చేసాము. అండ్ మన ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ అవన్నీ పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు ఎంతగా ఎంజాయ్ చేసామనేది. ఫొటోస్ కానీ అన్నీ ఎంజాయ్ చేసాము. వాళ్ళ అత్తగారు తనకి మంచిగా వెల్కమ్ చెప్పాలి అని రిసెప్షన్లో ఇంత గ్రాండ్ వెల్కమ్ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేశారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది హారిక కూడా. సో తనకి ఇంత మంచి వెల్కమింగ్ చెప్పారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయాయి, బట్ అయినా కూడా తనకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట హారిక ఇంత సెలబ్రేట్ చేస్తున్నారు రిసెప్షన్ అనేది. సో తను చాలా హ్యాపీగా ఉంది, తను ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళిద్దరికీ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. సో దాని తర్వాత మేమందరం కూడా స్టేజ్ మీదకి వెళ్ళాము, విష్ చేద్దామని చెప్పేసి. మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలా విష్ చేసేసి తనతో కొద్దిసేపు స్పెండ్ చేసేసి వచ్చేసామన్నమాట. అండ్ ఎందుకు అంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి పిల్లలందరూ 4-5 days డుమ్మా కొట్టారు అందరూ కూడాను. సో అందుకోసం అని చెప్పేసి ఎర్లీగా వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.